13వ వచనం నుంచి 15వ వచనం వరకు. మొదటి పట్టణము ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు మరియు 13వ వచనం నుంచి 15వ వచనం వరకు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటిలో జిత్తుల మారిది సర్పము. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పెనట, నిజమేనా అని స్త్రీని అడిగెను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండునైనా మేము తినవచ్చును, ఆ చెట్టు పండును మాత్రము మేము తినకూడదు, తాకకూడదు అని ఆ పని చేసినచో మేము చనిపోదుము అని జవాబు చెప్పెను. అంతటా సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగునని మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకు అట్లు చెప్పెను అనెను. స్త్రీకి ఆ చెట్టు కనులకు ఇంపుగా కనపడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలంచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండు కోసి తాను తిని భర్తకు ఇచ్చెను, అతడును తినెను. దేవుడైన యావే, నీవు ఈ పని ఎలా చేసితివి అని స్త్రీని ప్రశ్నించెను. దానికి ఆమె, సర్పము ఆ పండు తినమని మోసపిచ్చినది అని జవాబు చెప్పెను. అప్పుడు దేవుడైన యావే సర్పముతో ఇట్లనెను, నీవు ఇంత పని చేసితివి గనుక జంతువులలోనూ క్రూర మృగములలోనూ నీవు శాపమునకు గురియగుదువు. ఇక ఈనాటి నుండి నీవు పొట్టతో ప్రాకుదువు, మట్టియే నీకు ఆహారము. నీకు స్త్రీకి, నీ సంతతికి ఆమె సంతతికి మధ్య తీరని వైరము కలుగును. ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు, నీవేమో వారి మడమలు కరుతువు. ఇది ప్రభువాక్కు. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువును స్తుతించుతున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుతున్నది. ఏలయనా ఆయన తన దాసురాలి దీనావస్థ కటాక్షించెను. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది.
కనికరము తరతరములు వ్యాపించును అబ్రహాము సంతతికి చేసిన వాగ్దానము ప్రభువు నెరవేర్చును సేవకుడు ఇశ్రాయేలుడు సహాయము రందించెను సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను ఆయన నామము పవిత్రమైనది. రెండవ పట్టణము దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనం ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటం ఉండెను. ఆమె నిండు చోళాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చోళాలు ప్రసవింపగానే ఆ శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుప దండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించగా ఆమె శిశువు దేవుని వద్దకును ఆయన సింహాసనము వద్దకును తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడుచుండెను. అంతటా దేవలోకమున యుద్ధము ఆరంభమయ్యెను. మికాయేలు అతని తోటి దేవదూతలను ఆ సర్పముతో యుద్ధము చేసిరి. ఆ సర్పమును దాని దూతలను వారిని ఎదిర్చి పోరాడిరి. కానీ ఆ సర్పమును దాని దూతలను ఓడిపోయిరి. కనుక వారు దివి నుండి వెలుపలకు త్రోయబడిరి. ఆ భయంకర సర్పము బయటకు గెంటబడెను. ఆ సర్పము మనకు సుపరిచితమైనదే. పిశాచము, సైతాను అను నామములు గల ఆ సర్పమే లోకమునంతటినీ మోసగించుచున్నది. అతడును అతని అనుయాయులకు దూతలను భూమికి నెట్టబడిరి. అంతటా దివియందు ఒక గంభీర కంఠస్వరము ఇట్లు పలుకుట వింటిని. ఇప్పుడు దేవుని రక్షణము వచ్చి ఉన్నది. రాజుగా దేవుడు తన శక్తిని ప్రదర్శించెను. ఇప్పుడు ఆయన మెస్సయాగా తన అధికారమును నెరపెను. ఏలైనా మన సోదరులపై నేరము మోపువాడు రేయింబవళ్ళు దేవుని ఎదుట వారిని దూషించిన వాడు దివి నుండి బయటకు గెంటిన వేయబడినవాడు. గొర్రెపిల్ల రక్తము ద్వారా వారు ప్రకటించిన సత్యము ద్వారా మన సోదరులు వానిపై గెలుపును సాధించిరి. వారు ప్రాణములు త్యజించుటకును మరణించుటకును కూడా సిద్ధపడిరి. కనుక దేవలోకము సంతోషించునుగాక, దేవలోకవాసులు ఆనందింతురుగాక అని. కానీ భువికిని సముద్రమునకును ఎంత అనర్థము! ఎలైనా సైతాను మీపై వచ్చి పడినది కదా, తనకు ఉన్న వ్యవధి కొలది మాత్రమే అని దానికి తెలియను. కనుకనే ఇది ప్రచండముగా కోపముతో ఉన్నది. ఇది ప్రభువాకు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, స్త్రీలందరిలో నీవు యోగ్యురాలవు.
సర్వశక్తుడగు ప్రభువు నిన్ను దీవించెను. ఆయన నామము పవిత్రమైనది. హల్లెలూయా 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 హల్లెలూయా. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 11వ వచనం వరకు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1-11 వచనములు. 3వ రోజున గలిలయలోని కానాపల్లిలో ఒక పెండ్లి జరిగెను. యేసు తల్లి అచట ఉండెను. యేసు ఆయన శిష్యులను ఆ వివాహమునకు ఆహ్వానింపబడిరి. అచట ద్రాక్షారసము తక్కువ పడగా యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదు అని ఆయనతో చెప్పెను. స్త్రీ, అది నాకేమి, నీకేమి, నా గడియ ఇంకనూ రాలేదు అని యేసు పలికెను. ఆయన తల్లి సేవకులతో ఆయన చెప్పినట్లు చేయుడు అనెను. యూదుల ఆచారం ప్రకారము శుద్ధీకరణకై అక్కడ 6 రాతి బాణలుండెను. ఒక్కొక్క బాణలో 2-3 కడవల నీరు పట్టును. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. అట్లే వారు వానిని అంచుల వరకు నింపిరి. అంతటా ఆయన, మీరు ఇప్పుడు విందు పెద్ద యొద్దకు కొంచెము ముంచుకొని పొండు అని చెప్పగా వారట్లే తీసుకొని వెళ్ళిరి. విందు నడిపెడి పెద్ద ద్రాక్షారసముగా మారిన ఆ నీటిని రుచి చూచెను. అది ఎక్కడ నుండి వచ్చెనో అతనికి తెలియదు. ఆ నీరు తెచ్చిన సేవకులకు మాత్రము అది తెలియను. కనుక అతడు పెండ్లి కుమారుని పిలిచి, ఎవడైనను మొదట శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇచ్చును. అందరూ మత్తుగా త్రాగిన పిమ్మట తక్కువ రకపు రసమును ఇచ్చును. కానీ నీవు శ్రేష్టమైన ద్రాక్షారసమును ఇప్పటి వరకు ఉంచితివి అని పలికెను. ఈ విధముగా యేసు గలిలయలోని కానాను పల్లెలో తన మొదటి అద్భుత చిహ్నమును ప్రదర్శించి తన మహిమను వెల్లడి చేసెను. శిష్యులు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. సహోదరి సహోదరులారా, ప్రతి ఆలయానికి ఒక పాలక పునీతులు ఉంటారు. అదేవిధంగా మీ ఊరిలోని ఆలయానికి పాలక పునీతులు ఎవరంటే మరియా క్రైస్తవుల సహాయమాత. మీరు నిత్య సహాయమాత అని చెప్పారు, కానీ క్రైస్తవుల సహాయమాత స్వరూపాన్ని మీరు దాని అక్కడ మామూలుగా ఇక్కడ ఉంచారన్నమాట. ఇక్కడ ఉంచిన స్వరూపం క్రైస్తవుల సహాయమాత. ఈ క్రైస్తవుల సహాయమాతను గురించి మీకు కొన్ని విషయాలు చెబుతాను. ఈ పండుగ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇలా ఉన్నాయి. 1571వ సంవత్సరంలో క్రైస్తవ సామ్రాజ్యం, ఐరోపా దేశంలో క్రైస్తవ సామ్రాజ్యం తురుష్కుల బారి నుండి కాపాడబడింది. అంటే మహమ్మదీయుల బారి నుండి కాపాడబడింది. ఆ రోజుల్లో ఇంకా క్రైస్తవుల్లో ఈ శాఖలు ఏర్పడలేదు. క్రైస్తవులందరూ జపమాలను ప్రార్థిస్తూ ఉండేవాళ్ళు. క్రైస్తవ సేనలు, అదేవిధంగా తురుష్కుల సేనలు హోరాహోరీ పోరాడి చివరకు తురుష్కులు ఓడిపోయారు.
గ్రీసు దేశంలో ఉన్న సైప్రస్ ద్వీపాన్ని వాళ్ళు చేజిక్కించుకోలేకపోయారు. ఆ మారణకాండ లేపాంతో అనే ప్రాంతంలో జరిగింది. క్రైస్తవ సేనలు 1571 సంవత్సరం అక్టోబర్ 7వ తేదీన వాళ్ళు తమ విజయాన్ని ప్రకటించారు. ఈ విజయం వాళ్ళు క్రైస్తవుల సహాయమాతకు ఆపాదించారు. ఆ యుద్ధంలో ఉన్న వీరులందరూ ఎప్పుడు దేవుని మీద భారం వేసి ఇక్కడ మన దేశాలను అలాగే ప్రభువు జన్మించి ఉన్న ప్రాంతాలను తురుష్కుల బారి నుండి కాపాడాలని విశ్వప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. కాబట్టి ఆ సైనికులందరూ క్రైస్తవులు, ఆ సైనికులందరూ చాలా భక్తిపరులు. తమ విజయాన్ని వాళ్ళు క్రైస్తవుల సహాయమాతకు ఆపాదించారు. 2 సంవత్సరాల తరువాత 1573 సంవత్సరంలో మన 5వ భక్తినాథ పాపు గారు శ్రీసభ అంతటా క్రైస్తవుల సహాయమాత పండుగను జరుపుకోవాలని అధికారపూర్వకంగా ప్రకటించారు. క్రైస్తవ చరిత్రలో మరికొన్ని యుద్ధాలు, మరికొన్ని యుద్ధ విజయాలు మరియ క్రైస్తవుల మాతకు ఆపాదించబడ్డాయి. 17వ శతాబ్దం చివర ఆస్ట్రియా దేశపు 1వ లేయోపాల్ చక్రవర్తి గారు నేటి జర్మన్ దేశపు పసావ్ అనే పట్టణంలో ఉన్న క్రైస్తవుల సహాయమాత అనే పుణ్యక్షేత్రంలో ఆయన తలదాచుకున్నారు. ఏమైంది, ఎందుకు తలదాచుకున్నారు అక్కడ? ఎందుకంటే తన రాజధాని అయిన వియన్నా నగరాన్ని మళ్ళీ తురుష్కుల సేనలు ముట్టడించాయి. సెప్టెంబర్ 8వ తేదీ 1683లో ప్రారంభమై ఆ యుద్ధం 12వ తేదీన వాళ్ళు తురుష్కులందరూ ఘోర పరాజయం పొందారు. ఒట్టోమన్ చక్రవర్తి అప్పటి నుండి మళ్ళీ క్రైస్తవుల జోలికి తిరిగి రాలేదు. ఆ పరాజయం వాళ్లకు ఒక మంచి పాఠం నేర్పింది. ఈ ఘోర యుద్ధ సమయంలో క్రైస్తవ ప్రపంచమంతా ఒకే ఒక ప్రార్థన చేసింది. ఆ ప్రార్థన ఏమిటంటే, మాకు సహాయం చేయమ్మా మరియమాత అని ప్రార్థించారు. క్రైస్తవుల సహాయమాత మాకు సహాయం చేయని ఆ క్రైస్తవ లోకమంతా ప్రార్థించింది. ఈ విధంగానే మన జగద్గురువులు 7వ భక్తినాథ పాపు గారిని, మన జగద్గురువులైన 7వ భక్తినాథ పాపు గారిని ఆనాటి నెపోలియన్ చక్రవర్తి బంధించి ఆయన వాటికన్ నగరాన్ని ముట్టడించి అతన్ని ఖైదీగా తీసుకొని గ్రెనోబుల్ అనే ప్రదేశానికి తీసుకువెళ్ళి అక్కడ నుండి ఇంకొక ప్రదేశానికి తరలించి ఆయనను అక్కడ 5 సంవత్సరాల పాటు కారాగారంలో ఉంచారు. మన తండ్రి గారిని, అంటే మన జగద్గురువులైన 7వ భక్తినాథ పాపు గారిని ఆనాటి క్రైస్తవ చక్రవర్తే బంధించి అనేక సంవత్సరాలు 5 సంవత్సరాలు ఖైదీగా ఉంచారు. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో జగద్గురువులు ఏమి చేశారు? మరియమాతపై తన దృష్టి ఉంచి ఆమె సహాయం కోరారు. తాను తిరిగి రోమనగరం చేరినట్లయితే ఆమె గౌరవార్థం ఒక పండుగను స్థాపిస్తానని ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. అక్కడున్న సైనికాధికారులు ఏం చేశారంటే ఆ యంత్రాంగణం పద్ధతుల్లో కొన్ని మార్పులు చేసి మన పాపు గారిని 1814 సంవత్సరం మే నెల 24వ తేదీన కారాగారం నుండి విడుదల చేశారు. 12 నెలల తర్వాత 1815వ సంవత్సరంలో అక్కడ రోమనగరం చేరి మరియా క్రైస్తవుల సహాయమాత అనే పండుగను స్థాపించి ప్రతి సంవత్సరం మే నెల 24వ తేదీన ఈ పండుగను జరుపుకోవాలని నిర్దేశించారు. ఆ తరువాత పునీత డాన్ బోస్కో గారు 1862వ సంవత్సరంలో మే నెల 14వ తేదీన ఒక కలగన్నారు. ఆ కళ ఏమిటంటే, రాబోయే రోజుల్లో శ్రీసభకు సంభవించే ప్రమాదాలను, శ్రీసభ ఎదుర్కొనే సవాళ్లను అందులో చూశారు. తన కలలో చూశారు. శ్రీసభ తుఫానులో చిక్కుకున్న ఒక ఓడలాగా ఆయనకు కనపడింది. శ్రీసభ అంటే క్రైస్తవ సంఘం తుఫానులో చిక్కుకున్న ఒక ఓడలాగా ఆయనకు కనపడింది. దాన్ని కాపాడడానికి 2 లంగర్లు 2 స్తంభాల మధ్య వేశారు. ఒక స్తంభం మరియా క్రైస్తవుల సహాయమాత అయితే 2వ స్తంభం దివ్య పూజలోని పెద్ద అప్పం. ఈ 2 రంగర్ల మధ్య వీటి ద్వారా మరియమాత ద్వారా
దివ్య ప్రసాదం ద్వారా ఈ శ్రీ సభ కాపాడబడుతుందని ఆయన ఒక కలగన్నారు. 1868 సంవత్సరంలో పునీత జాన్ బోస్కో గారు మరియమాత పేరిట ఒక పెద్ద దేవాలయాన్ని నిర్మించారు. ఒక కన్యల మఠాన్ని కూడా స్థాపించి దానికి క్రైస్తవుల సహాయమాత కుమార్తెలు అని నామకరణం చేశారు. కానీ చారిత్రాత్మక ఘట్టాల ముందు క్రీస్తు శకం ఎప్పుడో 4వ శతాబ్దంలో 345వ సంవత్సరంలో కన్యమరియకు క్రైస్తవుల సహాయమాత అనే బిరుదును ఇచ్చి ఆమె వేడుదలను కోరారు పునీత జాన్ క్రిజోస్తం గారు. మొదటి శతాబ్దంలో మరియమాతను ఆమె జన్మించిన శతాబ్దంలోనే, ఆమె నివసించిన శతాబ్దంలోనే, ఆమె బ్రతికి ఉన్న శతాబ్దంలోనే ఆమెకు 2 బిరుదాలు ఉండేవి. ఒకటి దేవుని తల్లి అని, రెండవది సహాయిని అని 2 బిరుదాలు ఉండేవి. ఈ రెంటిని జోడించి 345వ సంవత్సరంలో తన ప్రసంగంలో జాన్ క్రిజోస్తం గారు మరియమాతను క్రైస్తవుల సహాయమాత అని వర్ణించి ఆమె విడుదల కోరాలని క్రైస్తవ సమాజాన్ని ఆయన ప్రోత్సహించారు. నేటి వరకు వాడుకలో ఉన్న దేవమాత ప్రార్థనలో క్రీస్తువుల సహాయమాత అనే వేడుదలను 1601 సంవత్సరంలో జగద్గురువులైన 8వ క్లెమెంట్ పాపు గారు చేర్చారు. ఇటువంటి చారిత్రాత్మక విషయాలను ఈరోజు ఆధారంగా చేసుకొని మనం మరికొన్ని విషయాలను గ్రహించాలి. ఏమిటంటే క్రైస్తవ విశ్వాసం మానవ జీవిత సమస్యలకు ఏ విధంగా పరిష్కారం చూపిస్తుందన్న వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన జీవితం అనేది ఒక సమస్యల పుట్ట. చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ ఎదుర్కొనే నేపథ్యంలో మన విశ్వాసం మనకు ఎలా సహాయం చేస్తుందనే విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. మరియమాత సహాయం ఒక సిద్ధాంతం కాదు, దైనందిన జీవితంలో జరిగిన వాస్తవం, మరియా ఇంకా జరుగుతున్న వాస్తవం. ఈరోజు ఈ వాస్తవాన్ని మనం పండుగగా చేసుకుంటున్నాం. సహోదరి సహోదరులారా, నేను చెప్పాను, క్రైస్తవుల సహాయమాత మొదటిగా ఎవరైతే యుద్ధాలకు వెళ్ళేవాళ్ళో యుద్ధ వీరులు మరియమాత సహాయం కోరారు అని చెప్పారు. క్రైస్తవుల సహాయమాత మా కొరకు వేడుకొనండి అని ఆమె సహాయాన్ని కోరుతూ వాళ్ళ యుద్ధానికి వెళుతూ ఉండేవాళ్ళు. ఈరోజు మనకు ఆ యుద్ధాలు లేవు. ఒక దేశం ఇంకో దేశం మీద అటువంటి యుద్ధాలు, ఇదివరకు ఉన్న యుద్ధాలు ఇప్పుడు లేవు. ఆ రోజుల్లో యుద్ధాలు మరీ ఎక్కువగా ఉండేవి. ప్రతి ఇంట్లో ఒక కత్తి ఉండేది. ప్రతి ఇంట్లో ప్రతి మగవాడు, ప్రతి పురుషుడు యుద్ధానికి సిద్ధంగా ఉండవలసి వచ్చేది. ఈ రోజుల్లో అటువంటిది ఏమీ లేదు. మన యుద్ధాలు కానీ, మన కొట్లాటలు కానీ వాటిని బాహ్యంగా కాదు, అంతరంగమైన యుద్ధాలు ఉన్నాయి మనకి. ఏమిటవి? మంచి చెడు. మనుషులు మంచిని చేయకుండా చెడును చేస్తున్నారు. చాలామంది ఈ రోజుల్లో కూడా చాలామంది చెడునే చేస్తూ ఉంటారు. వాళ్ళకు తెలుసు ఇతరులకు నేను హాని చేయకూడదు, వాళ్ళకు తెలుసు అది. అయినా సరే అందరూ హాని చేస్తూనే ఉన్నారు. చూడండి, ఆఫీసులకు వెళితే అక్కడ చాలామంది లంచాలు అడుగుతూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా లంచగుండితనం ఎక్కువైపోయింది. ఇతరులకు హాని జరుగుతుంది. పేదవాళ్ళుగానే ఉండిపోతారు. ఈ లంచాలు తీసుకుంటే వాళ్ళు అనుకోకుండా వాళ్లకు లభించవలసిన దానికంటే ఎక్కువగా వాళ్ళు సంపాదించుకొని ఆ పాప సంపాదనలు పెరిగిపోతున్నాయి. అది మంచికి చెడుకు మధ్య అటువంటి యుద్ధం జరుగుతుంది. అందుకనే ఈరోజు మంచి అని చెడు అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మన హృదయాల నుంచి మొదలవుతుంది. మన మనస్సుల్లో మంచికి చోటు ఇస్తే చెడుకు చోటు ఉండదు. మన సంఘంలో అందరూ మంచి చేయాలని నిర్ణయించుకుంటే మన సంఘంలో చెడుకు కీడుకు ఎటువంటి తావు ఉండదు. క్రైస్తవులమైన మనం ఆ మంచిని మనం కోరుకోవాలని, మంచిని ఎన్నుకొని చెడును విస్మరించడానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనే విషయాన్ని చూసుకోవాలి. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో చెడు అనేది ఉండకూడదు. పోట్లాటలు, కయ్యాలు, లేకుంటే చుప్పనత్తనం, లేకుంటే ఇంకా అనేకమైన విషయాలు, ఇతరులంటే గిట్టకపోవడం, అసూయ, అలాగే వైరం, ఒకళ్ళంటే ఇంకోటి పడకపోవటం, అసూయ, అనేక కారణాలు ఉన్నాయి. ఇవన్నీ ఈ చెడు విషయాలన్నింటినీ వదిలిపెట్టేసి మంచివాళ్ళగా మారదాం మన అందరం, లేదా మంచివాళ్ళగా మారాలి.
ఆ మంచి వాళ్ళుగా మారినప్పుడే నిజంగా క్రైస్తవుల సహాయం మాత మనకు సహాయం చేయగలదు. మనం ఏదో ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ నాకు సహాయం చేయంటే మనకు సహాయం చేస్తుందా? ఆవిడ చేస్తుందేమో బహుశా, కానీ మనం ఎటువంటి అర్హత లేకుండా కోరుతున్నాం. అట్లా అర్హత కలిగి ఉండాలి. మరి మా దగ్గరికి వెళ్ళినప్పుడు తల్లి నాకు సహాయం చేయమంటే నీవు అర్హత కలిగి ఉండాలి. అంటే నీ మనస్సులో ఎవరికి కీడు చేయకుండా ఉండాలి. అటువంటి స్వభావం లేకుండా ఉండాలి. అటువంటి ముఖ్యంగా మనసులో ఉన్న ఆలోచన లేకుండా ఉండాలి. మంచి ఆలోచనలతో ఉంటేనే నిజంగా మనం ఆ మరియమాత సహాయం కోరగలం. కాబట్టి యుద్ధాలు బాహ్యాలు కాదు, ఇప్పుడు బాహ్యమైన యుద్ధాలు లేవు. ఉంటే ఎక్కడో ఉంటాయి. ఈ రోజుల్లో రష్యా, అలా యుక్రెయిన్, అక్కడ యుద్ధాలు ఉన్నాయి. అదేవిధంగా అక్కడ కొన్ని ఆఫ్రికా దేశం యుద్ధాలు ఉన్నాయి. కానీ అన్ని చోట్ల చాలా చోట్ల యుద్ధాలు లేవు, శాంతియుతంగా ఉన్నాయి. కానీ ఈ రోజుల్లో మనం ఇంత అభివృద్ధి ప్రజల్లో నడుస్తున్నామంటే ఈ రోజు కూడా మనం చెడును విస్మరించాలి. మంచే జరగాలి. మనకి క్రైస్తవులు ఎక్కడ ఉంటే అక్కడ మంచే జరగాలి. మన ప్రాంతంలో, మన గుళ్ళో, మన ఆలయంలో, మన సమాజంలో ఇక్కడ మనం మంచే జరగాలని మంచిని ఎన్నుకోవడానికి మనందరం ప్రయత్నించాలి. అప్పుడే క్రైస్తవుల సహాయమాత దగ్గరికి వెళ్ళి తల్లి మాకు సహాయం చేయని కోరగలిగే అర్హత మనకు అందరికీ ఉంటుంది. ఆ విషయాన్ని ఈరోజు మనం గమనించాలి. ఈరోజు నేను ముఖ్యంగా మనం చదివిన రెండో పఠనం అందరికీ వెళదాం. మొదటి పఠనం మీ అందరికీ అర్థమవుతుందిలేండి. రెండో పఠనం చాలా బాగా ఉంటుంది, దాని దగ్గరికి వెళదాం. ముఖ్యంగా మనం చదివింది దర్శన గ్రంథం చదివాం. దర్శన గ్రంథం 12వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చదివాం. మరియను ఇక్కడ మరియమాతను సన్మనస్కుల రాజ్ఞి అని వర్ణించారు. దర్శన గ్రంథం సూచిస్తుంది తన సన్మనస్కులు ఏమి చేస్తున్నారు? సర్పం అంటే సాతానుతో, సర్పంతో హోరాహోరి పోరాడి సర్పాన్ని ఓడిస్తున్నారు. ఈ సన్మనస్కులకు రాజ్ఞి ఎవరంటే మరియమాత. లూకాసు వార్తలో యేసు ప్రభువు జనన సమయంలో ఒక పరలోక దూతల సమూహము గురించి మాట్లాడుతుంది. ఒక పరలోక దూతల సమూహం గురించి మాట్లాడుతుంది. ఈ సన్మనస్కుల సమూహాన్ని అక్కడ మూల భాషలో స్రచీయ అంటారు. దీన్ని తెలుగులో ఒక సమూహం కాదు, ఒక పెద్ద సైన్యం. ఈ పరలోక దూతల పెద్ద సైన్యం మరియమాతతో ఉంది. ఇది సన్మనస్కుల సైన్యం. మరియమాత కానీ వేరే వ్యక్తి అయినా ఒక సన్మనస్కుని కలుసుకోగానే వారిలో పుట్టే మొదటి భావోద్వేగం ఏమిటంటే భయం. ఒక్క సన్మనస్కుని చూస్తే ప్రతి మనిషిలో పుట్టే భావోద్వేగం ఏమిటంటే భయం. అందుకే ప్రతిసారి ఒక సన్మనస్కుడు ప్రత్యక్షమైనప్పుడు అతడు ఇచ్చే మొదటి అభయం ఇది, భయపడవద్దు. గాబ్రియల్ సన్మనస్కుడు మరియమాత దగ్గరకు వచ్చారు. వచ్చి ఏమని చెప్పాడు? భయపడవద్దు మరియా, నన్ను చూచావు, భయపడవద్దు అని చెప్పారు. మొట్టమొదటి చెప్పేది భయపడవద్దు అని చెప్పాడు. ఒకే ఒక సన్మనస్కుడు అంత భయం కలిగిస్తే ఒక సన్మనస్కుల సైన్యం ఎంత భయం కలిగించాలి. మరియమాతకు ఈ సన్మనస్కుల తోడు ఉందని ఈనాటి దర్శన గ్రంథం తెలియజేస్తుంది. మన దర్శన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్నాం. ఒక్క అడుగు వెనక్కేద్దాం. 11వ అధ్యాయంలో 19వ వచనం అక్కడ ఏమని చెబుతుంది? అది దివ్యందలి దేవుని ఆలయము తెరువబడెను, ఆ ఆలయమందు ఒప్పందపు పేటిక కాననయ్యను అని చెబుతుంది. ఈ ఒప్పందపు పేటిక అంటే ఏమిటి? ఒప్పందపు పేటిక యావే దేవుని సన్నిధికి, అలాగే యావే దేవుని ఉనికికి గుర్తు. ఈ పేటికలో ఏముండే? ఇదివరకు 10 ఆజ్ఞలు చెక్కిన ఫలకాలు, అలాగే చిగిర్చిన అహరోను కర్ర, మళ్ళీ మన్నా పాత్రయు ఉండేవి. అక్కడ ఒప్పందపు పేటికలో ఈ 3 ఉండేవి. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములందు ప్రయాణం చేయుచుండగా మందసము వారికి ముందు తోడుగా వెళ్ళింది. ఎరికోను వశము చేస్తున్న సమయంలో ఈ మందసము సైన్యానికి ముందు తీసుకొని వెళ్ళబడింది. యెహోషువ మొదటి దానిని గిల్గాలులోను, పిమ్మట షీలోలో ఉంచాడు. అంటే దేవుని మందసం అంటే ఏమిటి? దేవుని సన్నిధి.
దేవుని సన్నిధి అంటే ఏమిటి? దేవుని శక్తి. దేవుడు ఎక్కడున్నాడంటే దేవుని శక్తి ఇక్కడ ఉందని దీని భావం. మరియమాత నూతన నిబంధన యొక్క క్రొత్త మందసము. పాత మందసంలో అవన్నీ ఉండేవి, అది దేవుని శక్తిని సూచిస్తూ ఉండేది. అందువలన వాళ్ళు శత్రువులను కూడా వశం చేసుకున్నారు, రాజ్యాలను వశం చేసుకున్నారు. మనకు నూతన నిబంధన మందసము ఉంది. ఎవరు నూతన నిబంధన మందసము? మరియమాత. ఆమె క్రీస్తుని గర్భం దాల్చింది, క్రీస్తుని ధరించింది. ఆమె క్రొత్త నిబంధన యొక్క మందసము మరియమాత. మరియా కృపావర సంపూర్ణురాలు. ప్రభు ఆమెతో ఉన్నాడు. ఆమెలో సంపూర్ణ కృపావరం ఆయన సాన్నిధ్యమే. ఆ కృపావరం ఏమిటంటే ఆయన సాన్నిధ్యం ఆమెలో ఉంది. ఆమె ఆయనను గర్భం దాల్చింది. ఆయన పుట్టినప్పుడు తన రక్తాన్ని పంచుకున్నాడు, అలాగే తన మాంసాన్ని పంచుకున్నాడు, అంతా తన భావోద్వేగాలను పంచుకున్నాడు. ఆయన ప్రభువే స్వయంగా తన నివాసం ఏర్పరచుకున్న వ్యక్తి మరియమాత. ఈ సియోను కుమారి ఒప్పంద మందసము, ప్రభు మహిమ నడిపించే చోటు, ప్రభు మహిమ నివసించే చోటు, ఆమె మనుషులతో ఉన్న దేవుని నివాసమని మరియమాతను మనం ఈరోజు అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఇంకోమారు ఇప్పుడు దర్శన గ్రంథం 12వ అధ్యాయంలోనికి వెళదాం. మరియమాత దేవదూతల రాజ్ఞి అని వర్ణించబడింది. ఈ దేవదూతలు ఏమి చేస్తున్నారు? ఈ దేవదూతలు మరియమాతతో ఉన్నారు. ఈ దేవదూతలందరూ దుష్ట శక్తులతో పోరాడుతున్నారు. ఇందాక అడిగి చెప్పాం మనం, దుష్టశక్తి అదేవిధంగా పుణ్యం. మనలో పుణ్యకార్యాలు ఉండాలి, దుష్ట శక్తులు వైదొలగాలి, పాపం వైదొలగాలి, పుణ్యం ఉండాలి, మంచితనం ఉండాలి, చెడుతనం పోవాలి. అంటే ఆ విధంగా ఇంకో మారు ఈ దర్శన ధర్మం వెళ్తున్నప్పుడు మరియమాత దేవదూతల రాజ్ఞి. ఈ దేవదూతలందరూ దుష్ట శక్తులతో పోరాడుతున్నారు. ఇది మనందరికీ శుభవార్త. బైబిల్ గ్రంథంలో వ్యక్తిగత పాపాలు చేసిన వ్యక్తులు మనకు తెలుసు. చాలామంది బైబిల్ గ్రంథంలో కూడా ఉన్న వ్యక్తులు పాపాలు చేశారు, మంచి వాళ్ళు కూడా పాపాలు చేశారు. మొట్టమొదట కయ్యను తన తమ్ముడకు హేబేలును హతమార్చాడు, సొంత తమ్ముడిని హతమార్చాడు. అదేవిధంగా దావీదు రాజు మంచి రాజు, ప్రభు ఆయన్ని ప్రేమించాడు, ఆయనకు మంచి బహుమతులు ఇచ్చాడు, అలాగే అతనికి అందం ఇచ్చాడు, అతనికి శక్తిని ఇచ్చాడు, తనతో ఉన్నాడు. తనతో ఉండి ఫిలిష్తీయుడైన గొలియాతు ఆయన సంహరించాడు. అయినా సరే ఏమి చేశాడు దావీదు మహారాజు వ్యభిచరించి నరహత్య చేశాడు. అతను కూడా పాపాత్ముడే. అదేవిధంగా మనకు ఈ రోజుల్లో కూడా ప్రజల ఉమ్మడి పాపాలు తెలుసు, సాంఘిక పాపాలు తెలుసు, సంస్థల పాపాలు కూడా తెలుసు. గడిచిన 50 సంవత్సరాలలో వేదాంతపరంగా సంస్కృతులు, దేశాలు, సంస్థలు కూడా దుష్టశక్తులుగా ప్రపంచంలో ఉన్నాయి. ఆర్నా విషయం మనందరికీ అర్థమైంది. దీన్నే మనం ఆధ్యాత్మికమైన నైతిక పతనం అని మనం అంటున్నాం. మనం చదివిన 2 పఠనంలో 2 సన్మనస్కులు తమ నాయకుడైన మిఖాయేలు దేవదూతతో కలిసి దుష్టశక్తులతో పోరాటం చేస్తున్నారు. ఈ విషయం మనందరికీ ఆనందం కలిగించాలి. ఈ దేవదూతల సైన్యం ఎలా పోరాడుతుంది? సైన్యం ఉంటే మామూలుగా మారణాయుధాలతో పోరాడతారు, కత్తులు, కటారులు, బడిసెలు. అదేవిధంగా ఈ రోజుల్లో అయితే తుపాకులతో పోరాడుతూ ఉంటారు, బాంబులతో పోరాడుతూ ఉంటారు. కానీ ఈ దేవదూతల సైన్యం మారణాయుధాలతో పోరాడవు. హింసాకాండ కానీ, ద్వేషం కానీ, పగ కానీ, విభేదాలు కానీ, విభజనలు కానీ వాళ్ళు అక్కడ ఉన్న తావు లేదు. వాళ్ళ పోరాటం ఎలా జరుగుతుందంటే ఆత్మీయ ఆయుధాలతో కొనసాగుతుంది. ఈ సైన్యం, ఈ దేవదూతల సైన్యం ఎలా పోరాడుతుంది? వాళ్ళు ఆత్మీయ ఆయుధాలతో పోరాడుతున్నారు. ఏమిటి ఆత్మీయ ఆయుధాలు? అవి ప్రేమ, న్యాయం, క్షమ, కరుణ, దయ. ఇవన్నీ మనలో ఉండాలి. ఈరోజు మనకి కావాలి. ఇవన్నీ ఆత్మీయ ఆయుధాలు. ఈ ఆత్మీయ ఆయుధాలు మనకు కావాలి. ప్రేమ, ఇంటిలో ప్రేమ అనేది ఉందా? మీ ఇంట్లో వాళ్ళు న్యాయాన్ని పాటిస్తున్నారా? క్షమ, అందరం ఒకరినొక క్షమించుకుంటున్నామా? కరుణ, ఒకరినొక జాలి చూపించుకుంటున్నామా లేదా? దయ. ఇటువంటి ఆయుధాలు మనకు కావాలి. ఇటువంటి ఆయుధాలతో అంటే
ఇటువంటి మంచితనంతో ఇతరులను మనం జయించాలి. చెడుతో జయించడం కాదు, మంచితనంతో జయించాలి. కాబట్టి మనం కూడా రాజమాత, మన మరియమాత, క్రైస్తవుల సహాయమాత ఎవరంటే రాజమాత. ఈ రాజమాత, దేవుని తల్లి అయిన మరియమాత సైన్యంలో చేరదాం. ఏ విధంగానైతే ఈ దేవదూతలు మరియమాత సైన్యంలో చేరారో ఈరోజు మనం కూడా మరియమాత సైన్యంలో చేరదాం. మనం చూసిన ఈరోజు ఇప్పుడే ఎలక్షన్స్ అయిపోయాయి, చూసే ఉంటారు కదా. ఈ ఎలక్షన్లో ఎక్కడ చూసినా సేనలే. ప్రతి క్యాండిడేట్కి సేన వచ్చేసింది. పెద్ద సేన, చిన్న సేన, యువసేన, ఆడవాళ్ళ సేన, అన్ని సేనలు ఎక్కడ పెడితే అక్కడ సేనలు. కానీ ఈరోజు మనకు అన్ని సేనలు వచ్చాయి. మనం మటుకు మరియమాత సేనలో చేరదాం. మరియమాత సేనలో చేరదాం. ఎవరితో పాటు ఉందామంటే వీళ్లతో పాటు ఉందాం. మిఖాయేలు నాయకుడైన దేవదూతల సైన్యంతో ఉందాం. ఆ సైన్యంలో చేరదాం. చేరి మన ఆయుధాలు వాళ్ళ ఆయుధాలలాగా మనకు కూడా పనిచేయాలి. ఆ దేవదూతల ఆయుధాలు ఏమిటంటే ఇవన్నీ: ప్రార్థన, ప్రేమ, నీతి, క్షమ, కరుణ, న్యాయం, దయ. ఇవి వాళ్ళ ఆయుధాలు. ఈ ఆయుధాలు కూడా మనకు కూడా కావాలి. మనం కూడా కొనుక్కుందాం. మనకు కూడా కావాలని మరియమాతను అడుగుదాం. ఇవన్నీ ఇటువంటి ఆయుధాలు ఉన్నప్పుడు మనం ఎవరినన్నా జయించవచ్చు. మంచితనంతో జయించాలి. గాంధీ గారు అన్నారు, అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఎవరో అన్నారు, మేము వెళ్ళిపోతే ఈ పెద్ద దేశాన్ని ఎట్లా పాలిస్తావయ్యా అన్నాడు. అందుకు గాంధీ గారు సమాధానం ఇచ్చారు, మీరు ఇంకొక మాట మాట్లాడుకోకుండా స్నేహితుల్లాగా బయటికి వెళ్ళిపోండి. స్నేహితుల్లాగా బయటికి వెళ్ళిపోండి, శత్రువుల్లాగా బయటికి వెళ్ళవద్దు. భారతదేశాన్ని నుంచి స్నేహితుల్లాగా బయటికి వెళ్ళిపోండి, శత్రువుల్లాగా వెళ్ళొద్దు అని చెప్పారు. అటువంటి భావాలతో గాంధీ గారు పనిచేసి మనకు స్వాతంత్రాన్ని తెచ్చారు. కాబట్టి ఈరోజు కూడా మంచితనం మీద మనకు నమ్మకం ఉండాలి. మంచితనం మీద నమ్మకం ఉండాలి. మనం మంచిగా ఉంటే మన మంచితనమే ఇతరులను మారుస్తూ ఉంది. మన ప్రార్థన, మన ప్రేమ, మన నీతి, మన క్షమ, మన కరుణ, న్యాయం, దయ మనుషులను మారుస్తాయి. అలాగే దేశాన్ని మారుస్తాయి. అలాగే మన ప్రాంతాన్ని మారుస్తాయి. అందుకని క్రైస్తవ సంఘం ఎక్కడ ఉంటే ఇటువంటి లక్షణాలు మన అందరిలో ఉండాలి. ఇటువంటి లక్షణాలతో మిళితమైన మరియమాత దళంలో మనం కూడా భాగస్థులమై మన సంఘాలని, మన గ్రామాలని మనం చైతన్యవంతం చేసుకోగలగాలి. మతం అనేది ఒక వ్యక్తిగత ప్రక్రియ మాత్రమే కాదు. ఇది మతం అంటే ఎంపిక. నేను ఎన్నుకుంటున్నాను, ఇలా ఉండడానికి ఎన్నుకుంటున్నాను, క్రైస్తవుడిగా ఉండడానికి నన్ను ఎన్నుకుంటున్నాను. ఇది ఎన్నిక. ఎందుకంటే నేను మనసుతో దానిని నమ్మి అర్థం చేసుకొని తెలివితో అర్థం చేసుకొని మనసుతో నమ్మి నేను సంపూర్ణంగా దేవుని విశ్వసిస్తున్నాను. ఆ విశ్వాసంలో ఈ దేవుడు దయామయుడు కాబట్టి, ప్రేమస్వరూపుడు కాబట్టి నేను కూడా ఆ ప్రేమస్వరూపిన లక్షణాలన్నిటినీ నేను కూడా వాటిని ఆపాదించుకుంటున్నాను. అందుకని ఈరోజు ఈ పండుగ సందర్భంలో 100 సంవత్సరాల 100 వసంతాల మన ఈ భక్తి విశ్వాసాన్ని మనం ఒక వేడుకగా చేసుకుంటున్న సందర్భంలో మనకు ఇటువంటి లక్షణాలు మనందరికీ రావాలని, మన కుటుంబాలకు రావాలని ఈరోజు నేను ప్రత్యేకంగా మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. సహోదరి సహోదరులారా, మనం సువార్తకు ఈరోజు ఖానాపల్లెలో పెండ్లింగ్ గురించి చదువుకున్నాం. ఈనాటి సువార్త పఠనంలో యేసు ప్రభు చేసిన మొదటి అద్భుతాన్ని గురించి విన్నాం. ఈ శుభకార్యానికి మరియమాత, యేసు, అలాగే యేసు ప్రభుని శిష్యులు అందరూ ఆహ్వానింపబడ్డారు. ఈ సందర్భంలో ఒక అవసరం ఏర్పడింది. ఆ అవసరం కూడా గుర్తింపబడింది. ఒక అవసరం ఏర్పడింది, ఆ అవసరం కూడా గుర్తింపబడింది. చాలామంది ఆ వివాహానికి ఆహ్వానింపబడే ఉంటారు. ఆ వేడుకల్లో అందరూ పాల్గొంటూనే ఉన్నారు. బహుశా ఎవరో చెప్పి ఉండవచ్చు మరియమాతకు ద్రాక్షారసం అయిపోయింది అని. ద్రాక్షారసం అక్కడ వాళ్ళ దేశంలో ప్రతి విందుకు చాలా ముఖ్యం. మనం పెళ్లి భోజనానికి వెళ్ళినప్పుడు ఎవరైనా చెప్పారనుకోండి, అన్నం అయిపోయింది అన్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది మనకి? ఇంకేముంది, లేకుండా అంటారు అందరూ, అంతే కదా.
అక్కడ కూడా అంతే. ద్రాక్షారసం అయిపోయిందంటే ఏముంది ఇక్కడ తాగడానికి, పదండి లేద్దాం వెళ్ళిపోదాం అంటారు. వెళ్ళిపోతే అంత షేమ్ కదా. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె వాళ్ళు కూడా చాలా బ్యాడ్గా ఫీల్ అవుతారు. అందుకని వాళ్ళకి ఎక్కడో తగ్గిపోయిందని ఎవరో చెప్పి ఉండవచ్చు మరియమాతకు. ద్రాక్షారసం తగ్గిపోయింది, అయిపోయింది అనే పుకారు ఒక విధంగా మరియమాత చెవిని పడింది. బహుశా వెళ్ళి చూసిందేమో మనకు తెలియదు. ఈ లోటును గమనించి వారి గౌరవాన్ని కాపాడే నిమిత్తం మరియమాత ఒక చొరవ తీసుకుంది. చూడండి, ఇవన్నీ మంచి మాట. వాళ్ళ గౌరవాన్ని కాపాడే నిమిత్తం మరియమాత చొరవ తీసుకుంది. ఈ చొరవ తీసుకొని తన కుమారుడు మెస్సియా మహోన్నతుని కుమారునికి తాను భక్తితో విన్నవించుకుంది. లూకాసు వార్తలో యేసు జనన సూచన ఇచ్చినప్పుడు దేవదూత మరియమాతకు ఒక గొప్ప అభయాన్ని ఇచ్చాడు. ఆనాడు గాబ్రియల్ సన్మానిస్తుడు మరియకు మంగళవార్త చెప్పినప్పుడు ఆయన ఒక అభయాన్ని ఇచ్చాడు. ఏమిటి ఆ అభయం అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదియూ లేదు, దేవుడికి చేతగానిది ఏదీ లేదు, అన్ని చేతనవును అతనికి అన్నీ సాధ్యమే అని అంటూ ఒక అభయాన్ని ఇచ్చాడు. ఈ భరోసా మరియకు బలాన్ని నమ్మకాన్ని దయచేశాయి. అందుకే అప్పుడు ఇదిగో నేను ప్రభుని దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ సమాధానం ఇచ్చింది. ఇప్పుడు తానున్న పరిస్థితిలో ఈ భరోసాను గుర్తుకు తెచ్చుకొని ఎటువంటి చొరవతో వెళ్ళి పెళ్లివారి అవసరాన్ని అర్థం చేసుకుందో అటువంటి చొరవతోనే యేసుకు వారి పరిస్థితిని వివరించింది. వారికి ద్రాక్షారసం లేదని మాత్రమే చెప్పింది, వాళ్ళకి ద్రాక్షారసం నిండుకుంది అని మాత్రమే చెప్పింది. యేసులో తనకున్న నమ్మకాన్ని సేవకులకు చెప్పిన మాటల్లో తాను వెల్లడిస్తుంది. ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన ఏమి చెబుతాడో అది చేయండి అని చెప్పింది. ఇవి చాలా గంభీరమైన వాక్యాలు. దీనికి యేసు ఏమన్నాడు? స్త్రీ, ఇది నాకేమి నీకేమి, నా గడియ ఇంకా రాలేదు అంటాడు. ఒక ప్రక్క వాళ్ళకి అవసరం ఉందని ఆయన అని చెబితే ఈయన అంటాడు నా గడియ ఇంకా రాలేదు అంటాడు. మొన్న ఈ మధ్యన ఇంకో సినిమా వచ్చింది యేసు ప్రభువు మీద. ఈ సీన్ చూపిస్తూ ఉన్నారు. ఈ సీన్ చూపించినప్పుడు అక్కడ మరియమాత ఇంకొక మాట చెబుతుంది, నా గడియ రాలేదంటున్నావు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడయ్యా చూపించు, ఇప్పుడే నీ గడియ వచ్చింది, చూపించి ఇప్పుడే చూపించాయా అని చెప్పిందనమాట. ఈ గడియ తన ఆధీనంలో లేదని చెప్పారు. కానీ ఆయన నీ గడియ ఇంకను రాలేకపోయినా ఏదో ఒకటి చూసి వారి అవసరాన్ని తీర్చును ఆయన అని చెప్పింది. కానీ మరియమాత స్పందన అలా లేదు. ఆయన ఏమి చెప్పిందంటే ఆయన చెప్పినట్లు చేయండి అని ఆ సేవకులను పురమాయించింది. ఆయన ఏదో ఒకటి చేసి ఆ నూతన దంపతుల వారిని అవమానం నుంచి కాపాడుతాడని, ఆయనకు ఆ సహాయం చేయాలని ఆ తల్లి ఆశించింది, చేస్తారని నమ్మింది. ఈ అద్భుతం చేసిన తర్వాత యోహాను సువార్తకారుడు అంటారు, ఆ అద్భుతాన్ని చూడగానే ఆ శిష్యులు ఆయన విశ్వసించిరి అని చెబుతాడు. సరే, కానీ ఆయన అద్భుతాన్ని చేయకముందే ఆయన ఆశ్చర్య కార్యాన్ని చేయగలడని యేసు తల్లి ముందుగానే విశ్వసించింది. రక్షణ కార్యంలో ఆ తల్లి భాగస్థురాలైంది. ఆయన తలచుకుంటే అది తీరుతుందని ఆమె నమ్మింది, అతన్ని విశ్వసించింది. మరియమాత కేవలం యేసు ప్రభువు తల్లి మాత్రమే కాదు, మరియమాత యేసు ప్రభుని శిష్యురాలిగా మారింది. ఎందుకంటే ఆయన చెప్పిన వాక్యాలు, ఆయన చెప్పిన బోధలు, వాటిలో చాలా జ్ఞానం ఉంది. అందుకే ఆమె తల్లిగా ఉండకుండా శిష్యురాలిగా మారింది. అందుకని ఆమె భక్తి అనేది పండిన భక్తి, మామూలు చిన్న భక్తి కాదు, ఒక పండిన భక్తి ఆమె. ఎందుకంటే దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తనకు తెలుసు. తన విశ్వాసాన్ని అంతటిని తన కుమారులో ఉంచింది. అతను కేవలం ఆమె కుమారుడు మాత్రమే కాదు, ఆమె దేవుడు కూడా. అందుకే ఆమె శిష్యురాలైంది. యేసు స్పందన భాగంగా అక్కడున్న 6 రాతి బాణలు నీటితో నింపమని ఆయన ఆదేశించాడు. వారు వాటిని అంచుల వరకు నింపారు. మనం గమనిస్తే బైబిల్లో 7 అనే సంఖ్య సంపూర్ణత్వానికి, నిండుదనానికి గుర్తు. కానీ అక్కడ 6 బాణలే ఉన్నాయి. 6 బాణలే ఉన్నాయని చెప్పడం ద్వారా
అక్కడ నిండుదనం లేదని ఇక్కడ మనకి సువార్తాకారుడు చెబుతున్నాడు. ఈ బాణలు కూడా చాలా పెద్దవి, ఒక్కొక్కటి 2-3 కడవల నీరు పడుతుంది, అంటే దగ్గర 30 లీటర్లు. ఒక్కొక్క బాణలో 6 బాణల్లో 180 దగ్గర 800 లీటర్ల ద్రాక్షారసం ఉన్న ద్రాక్షారసం తీసుకోగల సామర్థ్యం ఉంది ఈ బాణలకు. ఈ నీటిని అంతా ఆయన ప్రభు వారు నింపారు. నింపిన తర్వాత ప్రభు ఆ నీటిని శ్రేష్టమైన ద్రాక్షారసంగా మార్చారు. ఎంతో నీరు ఎంతో మేలైన శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిపోతుంది. ఇది ఈ అద్భుతం యొక్క గొప్పతనం. ఈ అద్భుతాన్ని గురించి మీరు అనేకసార్లు వినే ఉంటారు, కానీ ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. ఆ 3 విషయాలను మీరు నేర్చుకొని ఇంటికి తీసుకొని వెళ్ళండి. మొట్టమొదటిది లోటు. ఇక్కడెక్కడో లోటు కనపడింది. ఈ వివాహంలో ఒక లోటు కనపడింది. అదేవిధంగా ప్రతి వ్యక్తి గత జీవితంలో, కుటుంబంలో, సామాజిక జీవనంలో, మన క్రైస్తవ సంఘ జీవనంలో లోటుపాట్లు ఉండటం సహజం. ఒక్కోసారి ఈ లోటు మూలంగా వ్యక్తిగత శ్రేయస్సు, క్షేమం దెబ్బతింటాయి. ఈ లోటును గమనించి దాన్ని వ్యక్తం చేస్తుంది మరియమాత. ఈ లోటునే తాను ద్రాక్షారసం అని చెబుతుంది. ద్రాక్షారసం వారికి లేదు అంటే ఏదో లోటు ఉంది, ఇక్కడ యొక్క లోటు ఉందని ఆ లోటును గమనించి ఆ లోటును వ్యక్తం చేస్తుంది మరియమాత. యూదుల వేడుకల్లో ఈ ద్రాక్షారసాన్ని సేవించి వాళ్ళు ఆహ్లాదకరంగా ఉండేవాళ్ళు. ఒక్కోసారి మన జీవితాల్లో సహజ సంతోషం లోపిస్తూ ఉంటుంది. అన్నీ ఉంటాయి, అల్లుడినట్లు శని. సంతోషంగా ఉండం మనం. అన్నీ ఉంటాయి, తృప్తిగా ఉండం జీవితంలో. ఉద్యోగం ఉంది, ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి, అందరి ముందు సాగుతున్నారు, కానీ తృప్తి లేదు. తృప్తి అనేది ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆ దేవుడే మనకి ఇవ్వాలి దాన్ని. దానికోసం మనం ఎప్పుడు నేను తృప్తిగా ఉండేటట్లు ప్రభు నన్ను దీవించు, ఉన్నది కొంత అయినా ఆ ఉన్నదానితో తృప్తిపడేటట్లు నన్ను దీవించు అని ఈరోజు ఇక్కడ ఉన్న అమ్మలు, నాన్నలు అందరూ కోరుకుంటూ ఉండాలి. మనకి పెద్ద పెద్ద ఆశలు ఉండాలి. నా కుమారుడు వాడు కలెక్టర్ అవ్వాలి, లేకుంటే నా కుమార్తె డాక్టర్ అవ్వాలి, నా కుమార్తె ఇంకేదో పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు విదేశాలకు వెళ్ళాలి, మంత్రులు అవ్వాలి, లేకుంటే రాజకీయాల్లో రాణించాలి అని మనకు పెద్ద ఆశలు ఉండవచ్చు. కానీ అన్నీ ఉన్నా సరే మనకు తృప్తినిచ్చేది ఏమిటి? ప్రభు నాకు తృప్తినిచ్చేదాన్ని ఇవి ప్రభు అని చెప్పని కోరుకుంటూ ఉండాలి. మనందరిలో ఈ లోటులు ఉంటాయి. ఆ లోటులు మనం సరిగ్గా వాటిని అర్థం చేసుకొని దాన్ని ప్రభువుకు విన్నవించుకుంటూ ఉండాలి. కాబట్టి మరి ఈ విషయంలో మనకు ఒక మార్గం చూపింది. మనందరం ఈ లోటులను గుర్తించి వ్యక్తపరిచి ప్రభునికి వివరించాలి. అందులో ముఖ్యమైన విషయం, ప్రభు నాకు చాలా లోట్లు ఉన్నాయి, కానీ నన్ను నిత్య తృప్తులుగా చేసేదాన్ని నాకు నీవు దయచేయి ప్రభు అని కోరుకుంటూ ఉండాలి. నిత్య తృప్తులుగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండే జీవితాన్ని నాకు దయచేయి ప్రభు. తృప్తిగా ఉండి, ఒకవేళ డబ్బులు లేకపోయినా తృప్తిగా ఉంటాడు ఒక్కొక్కరు. పేదవాళ్ళైనా కొంచెం తృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, అందరితో జోకులు వేసుకుంటూ ఉంటారు. పేదవాళ్ళైనా సరే ఆ తృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? సహజంగా తన హృదయంలో నుంచి వస్తుంది. అటువంటి హృదయాన్ని మాకు దయచేయి ప్రభు అని మనం కోరుకుంటూ ఉండాలి. రెండవది చొరవ. ఈ రోజుల్లో అందరూ చాలామంది ముందుకు సాగుతున్నాం, అందరికి మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. అలాగే అనేక ప్రభుత్వం కూడా చాలా మనకి ఫ్రీబీస్ ఇస్తున్నారు, సహాయం చేస్తున్నారు. అలాగే మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు చాలామంది, అందరు ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ మనం ముందుకు సాగుతున్న కొద్దీ, సంపాదన ఎక్కువయ్యే కొద్దీ మనం ఇతరులంటే చాలా కొంచెం వాళ్ళకి మనకి మధ్య చిన్న గోడ కట్టుకున్నాం. ఒకవేళ వాళ్ళకి అవసరం వచ్చి నన్ను అడుగుతారేమో, అడిగితే నా డబ్బులు ఏమైపోతాయో, లేకుంటే నాకు సమయం అంతా వాళ్ళకి అచ్చించాల్సి వస్తుందేమో అని ఒక భయం పట్టుకుంది అందరికీ మనకు. కానీ మరియా హితైషి అంటే ఇతరులకు సహాయం చేసే వ్యక్తి. అటువంటి మేలు చేసే నైజం మరియ మాతదు. అదేవిధంగా ప్రతి క్రైస్తవుడు నైజం అలా ఉండాలి. ఇతరులకు మేలు చేసే నైజం ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. కానాపల్లిలో వివాహ సమయంలో ద్రాక్షారసం లోపిస్తే
ఆ విషయాన్ని గ్రహించి అర్థం చేసుకొని వారు పరువు కాపాడాలని నిర్ణయించుకొని ఎవరి వద్ద వ్యక్తం చేస్తే పరిష్కారం లభిస్తుందో అక్కడే వ్యక్తం చేసింది మరియమాత. దానికి కావలసిన చొరవ, ఒక అంతర్గత స్వాతంత్ర్యం మరియమాతకు ఉన్నాయి. దాన్నే మనం ఈరోజు ఏమంటామంటే పెద్దరికం అంటాం. మనకు పెద్దరికం కావాలి. ఎదిగే కొంది మనలో పెద్దరికం చోటు చేసుకోవాలి. పెద్దరికాన్ని సంతరించుకున్న వయసును, పరిణితి సాధించిన మనస్సును ఎలా వర్ణిస్తారంటే కాగి చల్లారిన పాలతో పూజ చెబుతారు. కాచి చల్లారిన పాలు ఎలా ఉంటాయి? పెడపెడ మరిగి నెమ్మదిగా చల్లారిన పాలపై మీగడ చిక్కగా పేరుకొని పోతుంది. అలాగే జీవితంలోని ఆటుపోట్లకు ఎదురీది ఎన్నో అపజయాలను ఎదుర్కొని సాధించిన అమూల్యమైన అనుభవం వయసుపై దట్టంగా పేరుకుంటుంది. ఎదురు దెబ్బలు తిన్న వయసే ఈ పెద్దరికాన్ని సంతరించుకుంటుంది. దాన్నే మనం ఏమంటాం తెలుగులో అంటే గడితేరడం అంటాం. అది కానీ వయసు వచ్చినంత మాత్రాన పెద్దరికం నీలో చోటు చేసుకోదు. గుర్తుంచుకుందాం. వయసు వచ్చినంత మాత్రాన నీలో పెద్దరికం చోటు చేసుకోదు. అందరి విషయంలో ఇది జరగదు. కొందరిని పెద్దరికం వరిస్తుంది. మిగిలిన వారిని కేవలం ముసలితనం మాత్రమే ఆవరిస్తూ ఉంటుంది. మరియమాత ఏమి చేసింది? తనదైన శైలిలో తన విశ్వాసాన్ని, తన నమ్మకాన్ని ఇతరులతో పంచుకుంటుంది. తన పెద్దరికంతో పాటు తనకు భక్తి ఉంది. దాన్నే మనం ఏమంటున్నాం? పండిన భక్తి అంటాం. ఈ పండిన భక్తితో మనతో ఆమె పంచుకుంటూ ఉంటుంది. ఆమె విశ్వాసం ఎటువంటి విశ్వాసం? పరిణితి చెందిన విశ్వాసం. అందుకే ఆమె ఏమని చెప్పింది? ఆయన చెప్పినట్లు చేయండి, ఆయన మీద భారం వేసి ఆయన చెప్పినట్లు చేయండి అని తన అనుభవంతో ఆ శిష్యులకు, ఆ పనిచేసే వాళ్లకు ఆమె పురమాయించింది. ఆ సేవకులకు చెప్పింది. తల్లిగా మన విశ్వాస జీవితంలో ఆమె మనకు నేర్పించే ఒక విశ్వాస సూత్రం ఇది. ఒక విశ్వాస సూత్రం మరియమాత మనందరికీ నేర్పుతుంది. క్రైస్తవుల సహాయమాత మనకు ఒక విశ్వాస సూత్రం నేర్పుతుంది. ఈరోజు 100 వసంతాల పండుగను చేసుకుంటే సమయంలో మనందరికీ విశ్వాస సూత్రం ఇస్తుంది మరియమాత. ఏమిటది? ఆయన చెప్పినట్లు చేయండి. చేద్దామా? ఆయన చెప్పినట్లు చేద్దామా? చేద్దామంటే చప్పట్లు గట్ట ఉంటాయి. ఆయన చెప్పినట్లు చేయాలి. ఇది విశ్వాస సూత్రం. చివరిది సమృద్ధి. 6 బాణల నీళ్లు అద్భుతమైన శ్రేష్టమైన ద్రాక్షారసంగా మారిపోయాయి. దగ్గర 100,000 సీసాల ద్రాక్షారసం. ఏం చేసుకుంటారు? 1000 సీసాల ద్రాక్షారసంతో స్నానం చేసుకోవాలి. అంతే. తాగడం సరిపోదు, స్నానం చేసుకోవచ్చు హాయిగా. అంత సమృద్ధిగా లభించింది. ఈ అద్భుతం ఏ సమయంలో జరిగిందో ఎవరికి అర్థం కాలేదు. కానీ వాళ్ళకి అర్థమైంది ఒకటేంటంటే సమృద్ధిగా లభించిన ద్రాక్షారసం. ఎందుకు ఇంత పుష్కలంగా లభించింది వాళ్లకు? యూదులలో ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఏమిటంటే మెస్సియా ప్రభువు వచ్చినప్పుడు అన్నీ పుష్కలంగా సమృద్ధిగా లభిస్తాయనే ఒక పెద్ద ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం ఆమోసు ప్రవక్తలో ఉంది. ఈ ప్రవచనం ఆమోసు ప్రవక్త 9వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది. అది ఇశ్రాయేలు ఉద్ధరణకు భాగ్యకాలమును చిహ్నముగా పర్వతముల నుండి తీయని ద్రాక్షారసము ప్రవహించును, కొండల నుండి ద్రాక్షారసము పారును అని ద్రాక్ష పంటను దేవుని ఆశీర్వాదానికి చిహ్నంగా వాడబడింది. 2-3 కడవలు పట్టగలిగే 6 రాతి బాణలను వారు అంచుల వరకు నింపిరి అనే వాక్యం ప్రపంచంలో యేసుని ప్రేమను అంచుల వరకు నింపబడింది అనే ఒక నిగూఢ సత్యాన్ని మనకి ఈరోజు అది నేర్పిస్తుంది. ప్రభుని ప్రేమ, ప్రభుని శక్తి, ప్రభుని దయ, ప్రభుని క్షమ అనేది మన సంఘంలో అంచుల వరకు నింపబడింది. ఈరోజు ముఖ్యంగా ఈ వేడుక సందర్భంలో ఇవన్నీ అంచుల వరకు నింపబడ్డాయి. కాబట్టి వాటన్నింటిని ఆస్వాదించుకుందాం. ప్రేమ, క్షమ, దయ వీటన్నిటినీ మనకి ఆపాదించుకొని ప్రభుని కుమారులుగా, కుమార్తెలుగా మారిపోదాం అందరం. ఆయన పరిపూర్ణత నుండి మనందరము అనుగ్రహములను పరంపరంగా పొంది ఉన్నాము అని యోహాను సువార్త చెబుతుంది. 1వ అధ్యాయం 16వ
వచనములో యూదా జాతి పద్ధతులలో ఒకటి ఏమిటంటే నీటితో శుభ్రం చేయడం. ఇప్పుడు యేసు ప్రభువు వచ్చి నీటికి బదులుగా ద్రాక్షారసంతో శుద్ధీకరించడం అనే ఒక నూతన సంప్రదాయానికి ఆయన శ్రీకారం చుడుతున్నాడు. యేసు ప్రభుని రాకతో పాతవన్నీ గతించి కొత్తవి అవుతాయి అన్నదానికి ఈ అద్భుతం అనేది చిహ్నంగా ఉంది. కాబట్టి 100 సంవత్సరాల తరువాత ఒక నూతన దృక్పథం మనలో బయలుదేరాలి, మన ఊరిలో బయలుదేరాలి, మన సంఘంలో బయలుదేరాలి. ఈ కానాపల్లి అద్భుతం మరియ వేడుదల ద్వారా జరిగింది. ఇది దేవుని అపార కరుణకు, అపారమైన కృపకు, మంచితనానికి చిహ్నం. ఇది ఇలా జరగాలనేది ఇది దేవుని సంకల్పం. ఈరోజు ఈ పండుగ సందర్భంలో, ఈ వేడుక సందర్భంలో క్రొత్తదనం, క్రొత్త జీవన విధానం క్రీస్తు ప్రభువే మనకు అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను. మనందరికీ ఒక క్రొత్తదనం, ఒక క్రొత్త జీవన విధానం ఈరోజు ఈ ప్రజలకు, మీ అందరికీ, ఈ ఊర్లో ఉన్న పిట్టల లంకలో ఉన్న అందరి విశ్వాసులకు ప్రభువు ఒక నూతన జీవన విధానాన్ని దయచేయాలని నేను మనపూర్వకంగా కోరుతున్నాను. మరియమాత వేడుదల ద్వారా అటువంటి ఆధ్యాత్మికత మనందరికీ లభించాలని కోరుతూ ముగిస్తాను. మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ అందరం కలిసి అపోస్తుల విశ్వాస సృష్టించిన సర్వశక్తిగల పిత అయిన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకపుత్రుడును మన ప్రభువునైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్స్యు పిలాతును అధికారముకు లోనై పాటుబడి స్లీవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాలనకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్క కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుతున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుతున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుతున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుతున్నాను. నిత్య జీవమును విశ్వసించుతున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుల సహాయమాతను స్మరణ చేసుకుని మనము దేవుని వరములు పొందుటకు ఇచ్చట సమావేశమై ఉన్నాము. భక్తి విశ్వాసములతో సమర్పించు మన మనవులను మరియమాత విడుదల ద్వారా ఆలకించమని కృపగల దేవుని ప్రార్థించుదము. విశ్వ కథోలిక తిరుసభను పరిపాలించు మన జగద్గురు అయిన ఫ్రాన్సిస్ పోపు గారిని, మన మేత్రాసన పీఠాధిపతులు మహాగణ జోసెఫ్ రాజారావు గారి కొరకు, గురువులు మఠవాసుల కొరకు ప్రార్థించుదాము. మంచి కాపరైన క్రీస్తువు వారికి అప్పగించిన మందను వారు వివేకముతో కాచి కాపాడుటకు కావలసిన శక్తిని వసుగుమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము. దయచేసి అందరూ కూర్చోండి. నేను 2 మాటలు చెప్పాలనుకున్నాను. మన చిన్నారి బిడ్డలు ఈరోజు దివ్య ప్రసాదనలో కొనబోతున్నారు. వాళ్ళని ఉద్దేశించి 2 మాటలు చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను. పిల్లలు చూడండి, ఈరోజు మీరు మొదటిసారిగా దివ్య ప్రసాదనలో కొనబోతున్నారు, అవునా? దానికి సిద్ధమయ్యారా? అందరూ సిద్ధమయ్యారా లేదా? మీరు నోటితో చెప్పాలి, సిద్ధమయ్యారా లేదా? పాప సంకీర్తనం చేశారా? ఎప్పుడు చేశారు? నిన్న, మొన్న, ఈరోజా? పాప సంకీర్తనం చేశారా ఫాదర్? ఓకే, సరే. దివ్య సప్రసాదం అంటే దివ్య భోజనము. ఏంటిది? దివ్య భోజనము. ఏం జరిగిందంటే, తాను మరణించే ముందు చివరి రాత్రి ప్రభువు ఈ దివ్య ప్రసాదాన్ని స్థాపించి మనకొక ఆజ్ఞ ఇచ్చారు. ఏమన్నారంటే, దీనిని నా జ్ఞాపకార్థం చేయండి అని చెప్పారు. ఇది
మన కథోలిక ధర్మంలో ఉన్న పెద్ద ఆచారం, గొప్ప ఆచారం. దివ్య సప్రసాదము దేవుని భోజనము. ఎవరి భోజనం? దేవుని భోజనం. ఈ భోజనం మనకేమిస్తుంది? భోజనం మనకేమిస్తుంది? చెప్పండి, ఏమిస్తుంది? బలం ఇస్తుందా లేదా? బలం ఇస్తుంది, లేకుంటే శక్తిని ఇస్తుంది. రోజుకి ఎన్నిసార్లు భోంచేస్తారా మీరు? ఎన్నిసార్లు భోంచేస్తాం రోజుకి? 2 సార్లా 3 సార్లా? 3 సార్లా? 2 సార్లా 3 సార్లా? సరే, భోంచేస్తే మనకి ఏమి లభిస్తుంది? శక్తి. భోంచేయకపోతే ఏమవుతుంది మనకి? ఒకరోజు భోంచేయకపోతే ఏమొస్తుంది? నీరసం వస్తుంది. సరే, అందుకే మనం భోజనం అనేది సరిగా సమయానికి తినాలి. దివ్య సప్రసాదం దివ్య భోజనం కనుక ఇది మనకు ఇచ్చే శక్తి మామూలు శక్తి కాదు, ఇది దేవుని శక్తి. ఏ శక్తి? దేవుని శక్తి. ఈ శక్తి మన ఆత్మలలో స్థిరంగా ఉండి ఇది మనల్ని దేవుని వైపు మరలిస్తుంది. ముఖ్యంగా మన బుద్ధిని, మనందరిలో ఒక పరికరం ఉంది. ఆ పరికరం మనల్ని మన జీవితంలో మనకి ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఆ పరికరాన్ని నేనేమంటానంటే బుద్ధి. ఏమంటాను? అది బుద్ధి. అమ్మకు కోపం వస్తే నిన్ను ఏం చెబుతుంది? నీకు అరే కోపం వస్తే నేనేమంటుంది? నీకు బుద్ధి లేదురా ఉంటుంది. అవునా కదా? అలాగే అమ్మాయికి కోపం, అమ్మాయి మీద కోపం వస్తే ఏముంటుంది? నీకు బుద్ధి లేదే అని చెబుతుంది. కాబట్టి ఈ బుద్ధిని నడిపించడానికి మనకి ఎవరో ఒకరు కావాలి. ఎవరంటే అది ఆయన క్రీస్తు ప్రభువు మనకి ఈ బుద్ధిని నడిపించడానికి కావాల్సిన శక్తిని ఇస్తారు. ఆ శక్తి మనకి ఎక్కడి నుంచి లభిస్తుంది? దివ్య సప్రసాదాన్ని నుంచి లభిస్తుంది. ఎక్కడి నుంచి లభిస్తుంది? ఆ దివ్య సప్రసాదాన్ని లభిస్తుంది. మామూలుగా భోజనం చేస్తే మనకి ఈ శక్తి వస్తుంది. ఈ రోజుల్లో ఈ శక్తిని మామూలుగా క్యాలరీస్ ద్వారా మనం కొలుస్తూ ఉంటాం. మాంసం తింటే ఇంత శక్తి వస్తుందని, గుడ్లు తింటే ఇంత శక్తి వస్తుందని, కూరగాయలు తింటే ఇంత శక్తి అవుతుందని, ఆకుకూరలు తింటే ఇంత శక్తి అని, చేపలు తింటే ఇంత శక్తి అని, వీటిని మనం క్యాలరీస్ పరంగా కొలుస్తూ ఉంటాం. అమ్మకు ఈ విషయం తెలుసు కాబట్టి ఆమె అంతా నియంత్రిస్తూ ఉంటుంది. కానీ ఈ దివ్య ప్రసాదంలో మనకు ప్రత్యేకత ఉంది. అన్ని భోజనాలు మనం చేసినప్పుడు ఆ భోజనాలు మనకి శక్తిని ఇస్తాయి. కానీ దివ్య సప్రసాదం ఏం చేస్తుందంటే అన్ని భోజనాలు మనకి వాటి శక్తి మనకు అందజేస్తాయి. అంటే కూరగాయలు తింటే ఆ శక్తి మనకు అందజేస్తుంది, ఆ కూరగాయలు. మాంసం ఆ శక్తి మనకు అందజేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఈ దివ్య భోజనం ఏం చేస్తుందంటే ఇది మనల్ని తనలోకి మార్చుకుంటుంది. దేవుడు మనల్ని తనలోకి మార్చుకుంటూ ఉంటాడు. దాన్నే మనం దివ్య సప్రసాదం, ప్రభుని భోజనం కాబట్టి మనల్ని దివ్యులుగా మార్చుకుంటుంది. ఆదికాండం చదివినట్టయితే 1వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అంటారు, దేవుడు అంటారు, ఇప్పుడు మనం మనుషుల్ని చేద్దాం, మానవుల్ని చేద్దాం, వాళ్ళని మన స్వరూపంలో చేద్దామంటారు. అంటే మనల్ని దివ్యులుగా మారుస్తుంది ఈ దివ్య భోజనం. కాబట్టి ఎవరైతే విశ్వాసంతో, ప్రేమతో, నమ్మకంతో క్రీస్తు ప్రభుని దివ్య భోజనాన్ని స్వీకరిస్తారో వాళ్ళు ప్రభునితో ఐక్యమై మంచి వ్యక్తులుగా జీవిస్తారు. వాళ్ళు ప్రభువు నేర్పిన ప్రేమ జీవితాన్ని జీవించాలి. ఎవరైతే ఈ దివ్య సప్రసాదాన్ని లోకుంటారో వాళ్ళు ప్రభు మనకి ఇచ్చే ఇటువంటి ప్రేమమయమైన జీవితాన్ని జీవిస్తూ ఉండాలి. ఇతరులను మన్నించాలి, ఇతరులను అర్థం చేసుకోవాలి, మంచి వ్యక్తులుగా మెలగాలి. కాబట్టి మీరు ఈరోజు దివ్య సప్రసాదం లోకుంటున్నారంటే అర్థం ఏమిటంటే ఇప్పటి నుంచి మీరు మంచి వ్యక్తులుగా ఉండాలి. ప్రతిసారి ఎప్పుడైతే మీకు పూజ ఉంటుందో ఆ పూజ సమయంలో వెళ్ళి ఈ దివ్య సప్రసాదాన్ని లోకొనాలి. నేను ఈ విషయాలని మీ మంచి విషయాలు చెబుతున్నాను, మీరు ఆడుకుంటున్నారు. ఆ పూలు తీసి ఒకటి మీద ఒకటి జల్లుకోవటం, అటు ఇటు దిక్కులు చూడటం, చెవులకి ఎక్కిరించి వినుకోకుండా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉన్నారు మీరు. మళ్ళీ ఈ మాటలు మీకు ఎవరికి చెప్పర్రా? అర్థం చేసుకోవాలి మీరు.
దివ్యస ప్రసాదం లోకునేటప్పుడు మీరు ప్రభు భోజనాన్ని లోకుంటున్నారు. అది మీకు దివ్యశక్తిని ఇస్తుంది, మీ మనసునంతా దేవుని వైపు మళ్ళిస్తుంది, దేవుడు మీతో ఉంటారు అన్న విషయాల్ని మీరు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. పెద్దలు చెప్పిన మాటలు వినాలి, అటు ఇటు దిక్కులు చూడకూడదు, ముఖ్యంగా ఈ రోజులో. కాబట్టి అందరూ ప్రభుని దీవెనకి మీరు పాత్రలు అవ్వాలని మీకోసం నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. నీ ప్రత్యేక దీవెనలు పొందుటకు నీ భక్తులు ఈ స్థలికి చేరుకున్నారు. క్రైస్తవుల సహాయమాత విడుదలతో వారు చేయు మనలను ఆలకించి వారందరినీ అన్ని బాధల నుండి విడుదల చేయమని, అందరికీ అన్ని వ్యాధుల నుండి స్వస్థత చేకూర్చమని, అందరికీ ఆయురారోగ్యములు సౌభాగ్యాలు దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము. ఆమేన్. మనసుతో మమతతో మది నిండ పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో మనసుతో మమతతో మది నిండ పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో అర్పించగవచ్చాను అందుకో దేవా, అర్పించగవచ్చాను అందుకో దేవా, సమర్పించగ తెచ్చాను స్వీకరించు ప్రభువా, నన్ను స్వీకరించు ప్రభువా. పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా వైకొను, అంగీకరించి నన్ను అర్పణగా వైకొను, మనసుతో మమతతో మది నిండ పూజతో. Wine we offer you, fruit of the womb from our hands, to become our spiritual drink. Blessed be God for that. Lord God, we now ask you to receive us and to be the sacrifice we offer you. కాగమనే వనములు విరబూసిన శుభములు, నీ పదముల చెంతనే నీ గడిపిన క్షణములు. కాగమనే వనములు విరబూసిన శుభములు, నీ పదముల చెంతనే నీ గడిపిన క్షణములు. దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యము, దైవ వాక్కు వెలుగులో అగుపించిన సత్యము, జీవితమని కడలిలో నే వెదకిన ముత్యములు, నే వెదకిన ముత్యములు, నే వెదకిన ముత్యములు. పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి, పూజకై తెచ్చాను స్వామి, పూజించగా వచ్చాను స్వామి. అంగీకరించి నన్ను అర్పణగా వైకొను, అంగీకరించి నన్ను అర్పణగా వైకొను, మనసుతో మమతతో మది నిండ పూజతో సుమముతో ఫలముతో హృది నిండా ఆశతో అర్పించగవచ్చాను అందుకో దేవా, అర్పించగవచ్చాను అందుకో దేవా, సమర్పించగ తెచ్చాను స్వీకరించు ప్రభువా, నన్ను స్వీకరించు ప్రభువా. పూజకై తెచ్చాను స్వామి, పూజ
సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుతున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పవిత్రుడమైన తండ్రి, పరిశుద్ధ కన్య అయిన మరియమాతను క్రైస్తవుల సహాయమాతగా సంస్మరణ చేసుకునుచు సంతోషముతో మేమర్పించు ఈ దీనార్పణమును అంగీకరింపుము. ఈ విధముగా క్రీస్తు బలిలో భాగస్థులమైన మాకు ఈ లోకములో ఉపశమనమును, పరలోకములో శాశ్వత రక్షణమును అనుగ్రహించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము పవిత్ర కన్యమరియను క్రైస్తవుల సహాయమాతగా కొనియాడుచు నీ నామమును స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ఆ మాత పవిత్రాత్మ వర ప్రభావమున నీ ఏకైక సుతుని గర్భమున మోసెను. తన కన్యత్వపు గంధను పోగొట్టుకొనకుండా నిత్య జ్యోతియును మా ప్రభువునైన యేసుక్రీస్తుని జగతికి ప్రసాదించను. క్రీస్తు ద్వారా దూతలుడి మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణకుచున్నారు, పరమండలమందల బలవంతులను ఆనందపరవశులను భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచూ నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీనభావముతో స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు 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 మన ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వెంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. అతడు మరల వేంచేయును ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీరక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునట్టులా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్య అర్పణముగా రూపొందించునగాక. నీవు ఎన్నుకున్న ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోను ఆమె నిగ్రహవరుడైన పునీత యోసేపు గారితోను ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ మరియు సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చెయ్యము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచి బలి లోకమంతటికి నీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఏ లోకమున యాత్ర చేయు నీ సత్య కథోలిక తిరుసభను నీ సేవకుడు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నరదశలా చెదరియున్న నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అతడు చేరి మీ మహిమను వీక్షించుచు నిత్యానందం పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక.
ఈ పండుగ రోజున అందరం కలిసి మనం 100 వసంతాల విశ్వాసాన్ని మనం పుచ్చుకున్న రోజును గుర్తుంచుకుంటున్నాం కాబట్టి ఈ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ మనం జ్ఞానస్నానం పొందినప్పుడు మొదటిసారిగా మనకు పరలోక జపం ఇవ్వబడింది. ఇప్పుడు అందరం కలిసి ఈ 100 సంవత్సరాల వేడుక జరుపుకున్న సందర్భంలో అందరిని గుర్తుంచుకుంటూ ఈ పరలోక జపం చెబుతాం. అందరం కలిసి గట్టిగా చెప్పండి, మైకుల్లో ఎవరు చెప్పొద్దు. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహించి, మా యొద్ద అప్పుకున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించి, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయాగ్రహం వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందాము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పాస్కా పరమరహస్యపు దివ్య సంస్కారము ద్వారా మమ్ము దీవింపుము. నీ కుమారుని తల్లి అయిన మరియమాతను క్రైస్తవుల సహాయమాతగా గౌరవించుచున్న మమ్ము ఉత్థాన ప్రభుని తేజముతో నింపి మా మర్త్య శరీరములందు క్రీస్తు దివ్య జీవనమును ప్రదర్శించినట్లు కృపచూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ శిరములు వంచి దేవుని ఆశీస్సుల కొరకై ప్రార్థించండి. ప్రతి ప్రార్థన చివర అందరూ ఆమేన్ అని సమాధానం ఇవ్వండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా మహాకనికరమతో మానవ విమోచనం తలపెట్టిన దేవుడు మిమ్ము దీవించి మీకు అపారమైన సుఖ సంపదలు దయచేయునుగాక. మరియమాత ద్వారా జీవితకర్తన పొందిన అర్హులైన మీరు ఆమె అందజేయు సహాయమును భద్రతను మీరు గుర్తింతురుగాక. పరిశుద్ధ మరియమాత మహోత్సవం ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందముల సువరములను స్వర్గీయ బహుమతులను మీతో పాడుతూ వెళుదురుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుని ఆశీర్వాదము మీపై దివ్య సర్వదా మీతో ఉండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. ఈరోజు పండుగ ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను అన్నమాట. 100 సంవత్సరాల విశ్వాసం ఈ రోజు వరకు తీసుకొని వచ్చి మనకు మళ్ళీ అందిస్తున్నారు. 200వ సంవత్సరం మనం ప్రారంభిస్తున్నాం అన్నమాట. 101వ సంవత్సరం ప్రారంభించబోతున్నాం. కాబట్టి 2వ శతాబ్ది ప్రారంభం కాబోతుంది మీ ఊర్లో. ఇంకా ఈ విశ్వాసం ఇంకా పటిష్టం కావాలని అందరూ ఈ విశ్వాసం ద్వారా దేవుని బిడ్డలై అన్యోన్యంగా జీవిస్తూ సంతోషంగా ఉండాలని మిమ్మల్ని అందరినీ మనఃపూర్వకంగా దీవిస్తున్నాను. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. Not my say,
మొదట లేచురండి, ఆపై సజీవులైన మనము లేచుమండి. క్రీస్తుల మృతులు మొదట లేచురండి, ఆపై సజీవులైన మనము లేచుమండి. మరుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. మరుచున్నాడమ్మా యేసయ్యా, త్వరలో రానయ్యున్నాడమ్మా మెస్సయ్యా. ఏలో ఏలో ఎన్నియలో, హల్లెలూయా హల్లెలూయా, 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 ఏలో ఏలో ఎన్నియలో, హల్లెలూయా హల్లెలూయా.